ఆడపిల్లలు మీ గారాల చెల్లెళ్ళు నిన్ను గౌరవిస్తారనుకుంటున్నావేమో. పాపం వాళ్ళు తల వంచుకొని తాళి కట్టించుకోవాల్సింది నీకోసం ఇంకా అలాగే ఉన్నారనుకుంటా. కొంతమంది వెధవల వల్ల ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు తొందరగా కావట్లేదు బ్రదర్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం కాకపోతే సంతోషం, అర్థమైతే విచారం. చూద్దాం. రేపు ఎలక్షన్స్ అయ్యాక మీ పొగరంతా దించకపోతే నా పేరు దేవరాజే కాదు. ఏంది అది? అన్నం పెట్టాలి కదా. మీ కొడుకు తింటే సరిపోతుందా? నా కొడుకు కూడా తినాలి కదా. దానికెందుకో తాళం పట్టుకొని రావడం? కిటికీలోంచిస్తే సరిపోలా? ప్లేట్ తిప్పితే అన్నం అంతా కింద పడిపోతుంది, ఆ మాత్రం కూడా తెలీదా? కిటికీలో నుండే గోరు ముద్దలు కలిపి తినిపించచ్చు కదా తిరుపతి. నీ కొడుకును కూడా అలా ఎత్తుకొని తినిపించండి చూద్దాం. ఆణ్ణి నేనెట్టా ఎత్తుకుంటానే, నడ్డిరిగిపోద్ది. తెలుసు కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడ్డాం? వీర్రాజు పొద్దున్నుంచి ఏమీ తినలేదత్తయ్యా. 2 ముద్దలు పెట్టేసొస్తాను. అన్నం పెట్టడానికి ఇద్దరెందుకే? నువ్వు ఒక్కదానివి తీసుకుపోతే సరిపోలా? ఆ, ఒక చేతిలో పళ్ళెం, ఇంకో చేతిలో మంచినీళ్లున్నాయి. తాళం ఎలా తీస్తుంది, తలుపు ఎలా తీస్తుంది? పోనీ నువ్వేమైనా సాయం చేయాలనుకుంటే చెప్పు, నేను వెళ్ళను. వద్దులే, మీరిద్దరే బోండి. ఈడనే ఉండే సోత్తా ఉంటా. ఎట్టా పోయట్టా రావాలా? అంటే భోజనం పెట్టకూడదా బామ్మ? ఆ పెట్టేదేదో బిర్రెన పెట్టి రమ్మని చెప్పినా. నీళ్ళైతే గటగట తాగొచ్చు, భోజనమైతే మెల్లిగానే తింటారు కదత్తయ్యా. ఏంది కథలు చెప్తా ఉండారో? అన్నీ గబుగబా తినమని చెప్పండి. అలా తింటే పొలమారుతుంది, తీసుకువెళ్లిన మంచినీళ్లు కూడా సరిపోవు. ఏం చెప్పినా దానికి ఎదురు సమాధానం చెప్తా ఉండారో? ఆణ్ణి ఈ నుండి తప్పించు నీకే మళ్ళీ ఏదైనా యాసలేస్తా ఉండారా ఏమే? కాపలాగా మీరుండగా అలాంటి వేషాలేవీ కుదరవు కదత్తయ్యా. ఎల్లండి ఎల్లండి, కానీ బిర్యానీ రావాలా? అన్నవాడు వాడేసి వస్తే ఆడు తింటాడు. మీరాడితో కబుర్లు చెప్తా కూసబాకండే. పదమ్మా. అమ్మా వచ్చారా? తాళం మీ దగ్గర ఉంది కదా? నీకు భోజనం పెట్టడానికే నా చేతికి తాళం ఇచ్చారు. ముందు భోజనం చెయ్యి వీర్రాజు. చేస్తాలే అమ్మా, కానీ దానికంటే ముందు నేను ఎలా బయటపడాలో ఆలోచించాలి కదా. ఎలా వెళ్తావు? మీ నానమ్మ కాపలా కాస్తోంది. అమ్మా, ఎవరికీ తెలియకుండా బయటపడే ఐడియా నా దగ్గర ఉందమ్మా. వీర్రాజు, ఆ ప్లాన్ ఏంటో చెప్పు. తలుపులేసినారేంది? ఏం జరుగుతా ఉండదే? ఏం మాట్లాడుకుంటా ఉండారే? ఇదే ప్లాన్. పొద్దున నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఆ విషయం నాన్నమ్మ వాళ్ళకు కూడా తెలియకూడదు. అలాగే వీర్రాజు, ముందు నువ్వు పోంచి. ఏందే ఒక్కళ్ళ మాట కూడా ఈనొస్తలేదు?
అబ్బో అమ్మో అయ్యయ్యో, నానమ్మ. అయ్యయ్యో, అత్తయ్య గారు, విరిగిపోయిందదే. లేవండి. అబ్బో లేవడారా? పెద్దోడా అయ్యయ్యో, విరిగిరా బామ్మ, అంట్రా. తగిలింది, లేవండి అత్తయ్య. లేనానమ్మా, లేనానమ్మా. మెల్లిగా లేవండి. అమ్మా, ఏమైంది ఏమైందమ్మా? అమ్మా, ఎట్లా పడ్డావమ్మా? అబ్బో అబ్బో అమ్మా ఆ, అయ్యో అబ్బో ఎట్టా పడినావమ్మా? ఏమైనది? ఏ రాజుగాడి కూడిట్టి నాకు దద్దరం పెట్టాలనుకుంటా ఉంటారో ఏమో. అసలు లోపలికి ఎందుకు వెళ్ళావు నాయనమ్మా? భోజనం చేతిలో తీసుకుని మీ అమ్మ నాగవల్లి వచ్చిండర్రా. ఆ ఏ రాజుగాడికి అన్నం పెట్టకుండా తలుపులు గొళ్ళెం పెట్టుకుని అళ్ళేదో గుసగుసలు మాట్లాడుకుంటా ఉండారేమోనని చూడ్నేకే వచ్చిన. ఎప్పటికీ తలుపు తీయకపోయేసరికి నేనే తలుపు బయట నుంచి తోసేసిన. లోపలికి పడిపోయా నా నడు ఎరగొట్టుకున్నా. వాడు తప్పించుకోవడానికి ఇల్లేదని తిరుపతికి చెప్పినాను కదమ్మా. వాడెట్ట బయటకు వస్తాడు? ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ ప్రయత్నం ఆపరు కదరా పెద్దోడా. అందుకే ఓ కంట కనిపెడదామని వెళ్ళినా. అనవసరంగా రిస్క్ తీసుకున్నా నానమ్మా. వీర్రాజు ఇప్పుడు తప్పించుకున్న ఓటు వేయలేడు. ఎందుకంటే ఓటింగ్ రేపు పొద్దున్నే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మొదలవుద్దో నాకు తెలియదు కదరా అబ్బోడా. ఎలక్షన్లు అయిపోయేదాకా ఆడినైతే బయటికి రా నేను. మన కళ్ళు గప్పి బయటికి వెళితే మళ్ళా ఈర్రాజు ఇంట్లోకి రాడమ్మా. ఆడితో పాటే ఆడికి ముద్ద పెట్టిన వాళ్ళ అమ్మ, సపోర్ట్ చేసినందుకు వాళ్ళ వదిన, ముగ్గురు బయటికెళ్ళిపోతారు. విన్నారు కదా, బయటికి పంపించాలన్న ఆలోచన వచ్చినా ఇంట్లో కండిషన్స్ చాలా కఠినంగా ఉంటాయి. రేపు సాయంత్రం దాకా ఓపిక పడితే ఆ తర్వాత బలదురు తిరగచ్చులే. మా గంగన్నయ్యని ఓడించడానికి మీరు ఒక్క ఓటినే ఆపుతున్నారంటే మా అన్నయ్య గెలుస్తాడన్న భయం మీ గుండెల్లో ఎంతుందో తెలుస్తుంది మావయ్య. మీ అన్నయ్య ఓడిపోతాడని భయంతో ఫ్రస్ట్రేషన్ వస్తున్నట్టుంది. కంట్రోల్ నాగవల్లి. ఒక్కసారి సర్పంచ్ అవ్వాలి పెద్దోడా. నాగవల్లిని కాదు, వాళ్ళ అన్నని కూడా కంట్రోల్లో పెట్టొచ్చు. అన్నా పడుకో అన్నా. జైల్లో మనకు పెట్టేదే ప్లేట్ మీల్స్. ఏదో ఫుల్ మీల్స్ తిన్నోళ్ళు అటు ఇటు వాకింగ్ చేస్తున్నావేంటన్నా? రేపే సర్పంచ్ ఎలక్షన్స్. నేను సర్పంచ్ అవుతానని మా అమ్మకి మాటిచ్చాను. అదేంటన్నా, మీ అమ్మ చిన్నప్పుడే దూరమైందన్నా? మా అమ్మ ఫోటో దగ్గర నిలబడి మాటిచ్చాను. ఆహా, అలాగా. నువ్వెంత మంచోడివన్నా. ఫోటోకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇంత తాపత్రయపడుతున్నావా? అందరూ గోడకున్న ఫోటోని చూస్తారు, కానీ నేను నా గుండెల్లో ఉన్న మా అమ్మని చూస్తాను. అన్నా, అక్కడ మాటిచ్చావంటే ఈ గుండె ఉన్నంత వరకు ఆ మాట పోదన్నా. నువ్వు మంచోడివని చెప్తున్నానన్నా. సర్పంచ్ అయిన తర్వాత నీ బామ్మద్ది, అదే పోలీస్ అయిన దేవరాజు ఉన్నాడు కదా, అలాంటి వాళ్ళ ఆటలు కట్టిపడేయాలన్నా. కాకి చొక్కా వేసుకున్నాడే కానీ అతను నాకంటే పెద్ద దొంగ. ఏంటి బావా, అప్పుడే ఖైదీలతో కూడా ఫ్రెండ్షిప్ చేసావా? హలో మేడం, నేను చిన్న చిన్న దొంగతనాలు చేసి లాకప్లో పడ్డాను. మీరు పట్టుకోవాలి గాని బయట దొంగలకే దొంగలున్నారు, గజ దొంగలున్నారు. ఏయ్ ఆపవయ్యా. బయట ఉన్నప్పుడు దొంగతనాలు చేయడం, సెల్లో పడేగానే వేదాంతాలు చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. పోయి పడుకో. శివ, మా చెల్లెళ్ళు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను. ఆహా, అన్నా చెల్లెళ్ళంటే మీరు బావా. చెల్లెళ్ళ కోసం అన్నయ్య, అన్నయ్య కోసం చెల్లెళ్ళు కష్టపడుతుంటే ఇది జన్మ జన్మల అనుబంధమే అని చెప్పాలి. వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను మేడం, నిజంగా ఆయన మామూలు మనిషిలా లేడు, చాలా గొప్ప మనిషిలా ఉన్నాడు. శివ, చెల్లెళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు కష్టపడడం ఏంటి? నువ్వు సర్పంచ్ అవ్వాలని ఎండనక వాననక ఊరంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు బావా.
సర్పంచ్ అవడం కోసం నా చెల్లెళ్ళని ఇబ్బంది పెట్టాననిపిస్తోంది. అలా అనకూడదు బావా. నువ్వు గెలిస్తే ఎంతో మంది ఆడపిల్లలకి కూడా మంచి చేస్తావన్న నమ్మకం నాకుంది. నేను పోటీలో నిలబడుతుందే మంచి చేయడానికి శివ. కానీ మీ పెదనాన్న వాళ్ళు ప్రచారం చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. చెల్లెళ్ళు చేసిన ప్రచారానికి జనాలకి నమ్మకం కుదురుతుందా? అసలు నీ ఎజెండా ఏంటి? సర్పంచ్ అయ్యాక నువ్వేం చేస్తావు? ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి బావా. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నా దగ్గర ఫోన్ లేదు శివ. లాకప్లో వేగానే ఫోన్ కూడా లాక్కున్నారు. నీ ఫోన్ ఉంది కదా. నా ఫోన్ వాడితే నా ఉద్యోగమే పోతుంది బావా. మరిప్పుడు ఏం చేద్దాం? మీకు ఫోన్ కావాలి అంతే కదా? ఆ? ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు బయటకు వెళ్ళి ఎవరి ఫోనో దొంగతనం చేసుకొస్తానంటావా? నోరు మూసుకుని లాకప్లో ఉండవయ్యా. గంగన్న, రేపు నువ్వు సర్పంచ్ అయిపోయినట్టే. అయిపోయినట్టే అయిపోయినట్టే గంగన్న. త్రిశూలం చూస్తుంటే విడ్డూరంగా ఉందే. నిజానికి నన్ను గంగాధరం గారు పడవలేదండి. గుళ్ళో తోపులాటలో అయిన గాయాన్ని పబ్లిసిటీ చేసి నింద గంగాధరం గారి మీద వేసేసి తన భార్య చేతే తనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించేశారు. నన్ను ఆయన పడవలేదు మొర్రో అని మొత్తుకున్నా కుక్క మురిగిందన్నట్టు కొట్టి పారేశారు తప్ప అస్సలు పట్టించుకోలేదనుకోండి. ఇది దౌర్జన్యం కాదా? అన్యాయం కాదా? మీరే ఆలోచించండి. రేపు మీలో ఒకరు గంగాధరం గారి పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారండి? అసలు ఏం చేయగలరు మీరు? అందుకే మీలో ఒకడిగా, మీ తమ్ముడిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోండి. బంగారు భవిష్యత్తుని నిర్మించుకోండి. చాలా బాగా చెప్పారండి. మీరు కూడా అపార్థం చేసుకుంటారనుకున్నాను. అయ్యయ్యో, మీరు భలేవారే. మంచి చేసేవాడిని అపార్థం చేసుకుంటే మనిషి ఎలా అవుతాడండి? పశువు అవుతాడు గాని. నేను పశువుల డాక్టర్నే గాని పశువుని కాదు. మీరు ప్రచారం చేయండి, నేను మీకు తోడుగా ఉంటాను. వెంకటపతి రాజుగారు చెప్పింది విన్నారు కదా. నిజమేంటో మీకు కూడా తెలిసింది కదా. మీ అమూల్యమైన ఓటుని త్రిశూలం గుర్తుకే ఓటు వేసి మా అన్నయ్యని గెలిపించండి. పాపం గంగా చెల్లెలని కాళ్ళు కదనకుండా చూసుకున్నాడు. వీళ్ళేమో కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఓట్లు అడుక్కుంటున్నారు.
అడుక్కోకుండా ఓట్లు వేయడానికి మీలా వాళ్ళన్న పేరు మోసిన మనిషి కాదు కదండి. సావిత్రమ్మ పేరు మీద పెట్టిన హోటల్లో వచ్చే ఆదాయం సరుకులు కొనడానికే పనికొస్తుంది కానీ సర్పంచ్గా గెలిచేంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? మీలా నోటు తీసుకుని ఓట్లు వేసేవాళ్లే కాకుండా మా అన్నయ్య మంచితనం చూసి కూడా ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. ఓటు వేయమని వాళ్ళని అడుగుతున్నాం. ఈ అడుక్కున్నది ఏదో కొంగు పట్టి అడిగితే పండిన ధాన్యమో ఇంట్లో బియ్యమో వేసేవాళ్ళు కదా. ఇంటింటికి తిరిగినందుకు అదన్నా లాభం ఉండదుగా అమృత. మేము ముష్టెత్తుకోవడానికి రాలేదు. మీలాంటి వాళ్ల వల్ల చెదలు పట్టిన ఈ ఊరిని బాగు చేయడానికే ఓట్లు వేసి మా అన్నయ్యని సర్పంచ్గా గెలిపించమంటున్నాం. ప్రెసిడెంట్ గా గెలవడం అంటే పెసరట్టేసినంత ఈజీ కాదు అమృత. పేరు పలుకుబడి ఉండాలా. మా అన్నయ్య సర్పంచ్ అయ్యాక అవన్నీ వస్తాయి. చూసారా ఇలా ప్లాన్లు? వాళ్ళతో ఎందుకు అమృత? మన ప్రచారం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే మంచిది. సాధు జంతువులు అంటే శ్రీవల్లి అడిగినా జనాలు మాట్లాడటం లేదు. నీలాంటి పొగరబొద్దొస్తే జనాలు ఓట్లేస్తారా? నా బోటును ఢీ కొనాలంటే బలంగా రాసుండాల. చూడండి, చావు పుట్టుకలనేది ఆ బ్రహ్మ రాస్తాడు అంటారు. కానీ ఇక్కడ ప్రెసిడెంట్ అవ్వాలన్నా, పేరు ప్రతిష్టలు సంపాదించాలన్నా కష్టపడాలి. సర్పంచ్గా పోటీ చేసేవాడే జైల్లో ఓచలు లెక్క పెడుతున్నాడు. వీళ్ళు టిఫిన్ సెంటర్లో సిల్లర్ లెక్క కట్టాల్సింది పోయి ఈ డాక్టర్ని అంటేసుకుని ప్రచారానికి వచ్చినారు. వీళ్లతో మాటలు అనవసరం అమృత. వచ్చిన పని చూద్దాం. ఇదిగో అన్నా, తప్పకుండా త్రిశూలం గుర్తుకే ఓటు వేయండి. తీసుకోండి, పదండి. ఏరా ఓట్లేస్తారా? వెయ్యండ్రా. ఎలాగూ ఆడు జైలు నుంచి బయటికి రాడు. ఆడనే ఆడు రక్షించుకోలేనాడు. ఇక ఈ ఊరినే వదిలిస్తాడరా. చివరికి ఆడి చెల్లెళ్ళకి అన్నం పెట్టాలన్నా వచ్చిన వాళ్ళందరికీ దోశలో పూరిలో వెయ్యాలా. అలాంటి ఓడికి ఓటెత్తే మీ బతుకులు కూడా పారేసిన ఇస్తరాకులు అవుతాయిరా. ఆయన మాటలు నమ్మకండి. గంగాధరం గారు పట్టుదల గల మనిషి, దమ్ము ధైర్యం ఉన్నవాడు. ఆయన నమ్మిన వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. రేయ్ పశువుల డాక్టరు, నువ్వు పశువులు తోలుకుంటూ వెళ్ళాలి గాని ఇలా ఆడపిల్లలను తోలుకుంటూ తిరగకూడదు. చూడండి, మీరు పెద్ద మనిషి కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. లేదంటేనా? ఏమండి? ఏంటండి ఇది? మీరు కూడా మా అన్నయ్యలాగా ఆవేశపడితే ఎలా? వెళ్దాం పదండి. త్రిశూలం గుర్తుకే మన ఓటు. త్రిశూలం గుర్తుకే మన ఓటు. త్రిశూలం గుర్తుకే మన ఓటు. పిల్ల చెయ్యి పట్టుకోగానే సైలెంట్ అయినాడంటే ఎవ్వారం మీద ఉందన్నమాట. అత్తా, అత్తా, ఏమైంది నాగవల్లి? ముసల్ది కనిపించట్లేదు. ఇల్లొదిలిపోయింది అనుకుంటున్నావా ఏంటి? కొడుకును గెలిపించడానికి తెల్లవారుజామునే గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ఎలక్షన్ బూత్ దగ్గరికెళ్ళింది ఓటు వేయడానికి. ఆవిడ చేసిన పాపాలు తొలగిపోవడానికి అప్పుడప్పుడు దీపాలు వెలిగిస్తుందా? ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండడానికి మన మీద శాపాలున్నాయేమో. బాగానే చెప్పావు గాని ఇంతకీ వీర్రాజుకి కాఫీ ఇచ్చావా? ఇచ్చానత్తా. తాళం తీసేస్తే వెళ్ళిపోతాను అంటున్నాడు. అయ్యో, అలా చేయకూడదే. మీ మావయ్యో ఆ ముసల్దో వచ్చి చూశారంటే రాచి రంపాన పెడతారు. మీ చిన్న కొడుకు ఓటు కూడా చాలా ముఖ్యం. ఒక్క ఓటు జీవితాన్నే మార్చేస్తుంది. మరతను బయటికి వెళ్ళి ఓటెలా వేస్తాడత్తా? అందుకే మనం అనుకున్నట్టుగా అత్తయ్య గారికి తెలియకుండా బయటికి పంపించాలి. అదెలా సాధ్యమవుతుంది? ఏం లేదు, వాడి గది దగ్గరే మనం తరచాడుతుంటే అనుమానం వస్తుంది. అప్పుడు అత్త తాళం భద్రంగా వేశారో లేదో చూడండి అంటుంది. చూస్తానన్నట్టుగా వెళ్ళి తాళం తీసి పెట్టేస్తాను. ఈ విషయం వీర్రాజు పసికట్టేలా చేస్తాను. వీలు చూసుకుని బయటకొచ్చేస్తాడు. అబ్బా, ఎంత మంచి ఉపాయం అత్తా!
వరదరాజుల మావయ్య నిన్ను చిన్న చూపు చూస్తాడు గాని నీకెంత ముందు చూపుందో ఈ మాటల్లోనే తెలిసిపోతుంది. సర్లే, మనం గుసగుసలాటం ఇంటి పాలేరు చూసినా కూడా మనం ఏదో ప్లాన్ చేసాం అనుకుంటారు. పద పద మనం ఇంట్లోకి వెళదాం.